తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి మొదలైంది. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అనేక చోట్ల క్రాకర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కస్టమర్లతో క్రాకర్ షాప్స్ కిటకిటలాడుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. విజయవాడలో దీపావళి సందడి ప్రారంభమైంది. టపాసులు కొనేందుకు బాణసంచా షాపుల వద్ద విజయవాడ నగరవాసులు క్యూ కట్టారు. షాపు యజమానులు కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుని మందుగుండు సామాన్లు వినియోగిస్తున్నారు. దీపావళి సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు. సో దీపావళి అయితే మాత్రం విజయవాడలో స్టార్ట్ అయిపోయింది. దామ్ ధూమ్ గా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎప్పుడెప్పుడు టపాసులు కలుస్తామని అయితే మాత్రం ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. దీపావళికి సామాన్లు అమ్మేటటువంటి అంటే బాణాసంచా సామాన్లు అమ్మేటటువంటి షాపులన్నీ కూడా కలకల్లాడిపోతున్నాయి. ఎప్పుడు అని ఎదురు చూసే దివాళీ సెలబ్రేషన్స్ కోసం విజయవాడ అయితే మాత్రం సిద్ధమైపోయింది. ఈ దీపావళి సామాన్లు అమ్మేటటువంటి షాపులో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అంటే ఒకవేళ ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా ఒకవేళ జరిగినా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు యాజమాన్యం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే దీపావళి షాపుల్లో అందరూ టపాసులు అమ్ముతారు, బట్ కానీ మెయిన్ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మాకు ఫైర్ ఆఫీసర్ నెక్స్ట్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం మా షాపులో మా బిల్డింగ్లో పాజిటివ్ అంటే 10,000 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఉంది. ఓవర్ హెడ్ జస్ట్ ఒక బటన్ నొక్కితే 10,000 లీటర్లు కిందకు వచ్చేస్తాయి, ఫ్లో అయిపోతుంది. నెక్స్ట్ మా దగ్గర ఒక 20 సీజ్ ఫైర్స్ ఉన్నాయి, ఓజిల్స్ ఉన్నాయి, స్ప్రింక్లర్స్ ఉన్నాయి, స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయి. యాజ్ పర్ ద రూల్ ప్రకారం సార్స్ అందరూ దాదాపుగా ఈసారి ఎప్పుడు లేనంత మానిటరింగ్ ఎక్కువగా ఉంది. ఆ మానిటరింగ్ ప్రకారం ప్రతిదీ మేము ఫాలో అయ్యాం, గైడ్ లైన్స్ ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు పెట్టమని నంబర్ పెట్టాం, సార్ పెట్టమన్న నియమ నిబంధనల కాగితాలు అప్పు చెప్పాం. ఏది చేయాలి ఏది చేయకూడదు అనే రూల్స్, డూస్ నాట్ డూస్ ఆ షీట్స్ పెట్టమన్నారు, అవి పెట్టాం. అంతా కస్టమర్స్ కూడా అంతా లైన్లో పెడుతున్నాం. అంత ఒకేసారి వెళ్ళకుండా జాగ్రత్తగా పాటించి అన్ని మేము జాగ్రత్తగా చేస్తున్నాం. ఎలా ఉంది ఈసారి ఏడాది దివాళీ సెలబ్రేషన్స్ కి విజయవాడ నగరవాసులు ఎలా కొంటున్నారు టపాసులు? అమ్మ ఈసారి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ డబ్బు మొత్తం ఫ్లో బాగుంది. కస్టమర్స్ కూడా మనీ ఫ్లో బాగుంది, మనీ కెపాసిటీ పెరిగింది, పర్చేస్ కెపాసిటీ పెరిగింది. అందువల్ల మేము అందరూ ఆనందంగా ఉన్నాం. అయితే చూడొచ్చు, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వర్తక వ్యాపారస్తులు కూడా చాలా ఆనందాన్ని అయితే మాత్రం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే దీపావళి టపాసులు కొనుక్కునే వాళ్ళ సంఖ్య కూడా అంతే పెరిగింది. మరోపక్క ప్రతి ఒక్కరు అయితే మాత్రం ఏడాది సెలబ్రేషన్స్ కూడా అంతే వైభవపేతంగా చేసుకున్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇండియా ప్రొడక్ట్స్ మాత్రమే కొంటున్నాము, చైనా ప్రొడక్ట్స్ ఏది కొనలేదు, అన్ని స్టాండర్డ్ కంపెనీ కొన్నాం. బాగున్నాయి. వీళ్ళ దగ్గర రేట్లు కూడా నేను యూట్యూబ్లో కూడా చూసి వచ్చాను. యాక్చువల్గా సార్తో నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను, రండి మేము చూసి ఇస్తామని చెప్పేసి. చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్. థ్యాంక్ యూ. అయితే సార్ చెప్పండి, ఏడాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే పిల్లలు అసలు ఆగరు కదా దివాళీ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందు మొత్తంలో మనం కాల్చినట్టు ఎవరు కాల్చకూడదు అనుకుంటారుగా, మీరు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? అలాగే చేస్తున్నామండి. పిల్లలందరికీ, చిన్నపిల్లలు ఉన్నారు మా దగ్గర ఎక్కువ ఎక్స్పెషల్లీ. సో బాంబులు తగ్గించి మిగతా చిన్నపిల్లలకి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, ఆ వెరైటీస్ అన్ని తీసుకెళ్తున్నామండి. అయితే చూడొచ్చు పిల్లలు ఉన్నారు. సో ఈ ఏడాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు మీరు? మేము చాలా బాగా చేసుకుంటున్నాం. అన్ని టపాసులు పేలుద్దాం అనుకుంటున్నాం. ముందు ఫస్ట్ డాడీ జాబ్కి చిల్లు పెట్టారా లేదా? పెట్టలేదు, ఇప్పుడు పెడతారు. సో చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం రామన్ గారి షాప్లో మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటున్నాం. చాలా రీజనబుల్ రేట్గా కూడా ఇస్తారు, చాలా మంచి ప్రోడక్ట్ అమ్ముతారు. ఈ సంవత్సరం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి పిల్లలతో పాటు కలిసి వచ్చి క్రాకర్స్ తీసుకుంటున్నామండి. దీపావళి అంటే అమ్మవారికి పూజ కూడా చేస్తారు కదా, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? అంటే పూజ చేస్తాం, ఆఫీస్లో ఇంట్లో అన్ని చోట్ల పూజ చేస్తాం, క్రాకర్స్ కలుస్తాం, బాగా చేస్తాం ఈ పండుగ. అయితే చూడొచ్చు, ప్రతి ఒక్కరైతే మాత్రం దివాళీ సెలబ్రేషన్స్ అమ్మవారి పూజతో మొదలుపెట్టి బాణా సంచాతో అయితే ఎండ్ చేస్తారు. ఓవరాల్ గా అయితే మాత్రం ఇటు గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా వర్తక వ్యాపారులు అయితే మాత్రం ఫాలో అవుతున్నారు. అలాగే వచ్చేటటువంటి వారందరూ కూడా దీపావళి సెలబ్రేషన్స్ దామ్ ధూమ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైపోయారు. ఒకరికి మించి ఒకరు 15,000 రూపాయలు పర్చేస్ చేస్తే మరొకరు 25,000 రూపీస్ పర్చేస్ చేస్తున్నారు. నువ్వా నేనా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దివాళీని అయితే సెలబ్రేట్ చేసుకునేందుకు అయితే సిద్ధమైపోయారు. కెమెరా పర్సన్ ఉమాతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.